నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ప్రధాని మోదీతో మే 17 జరిగిన భేటీ గురించి లోకేష్ ఫస్ట్ టైం స్పందించారు. మోదీతో జరిగిన సమావేశాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అంటూ అభివర్ణించారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితానుసారం గురించి మోదీ తనకు వివరించారన్నారు లోకేష్. తాను ఎంతో మంది రాజకీయ నాయకులను చూశానని, మోదీలో అహం అస్సలు లేదన్నారు. చంద్రబాబు అవకాశాలు ఇస్తున్నందున ఆయనకు అతీతంగా పనిచేసి గొప్పగా తయారు కావాలని మోదీ చెప్పారన్నారు. తల్లికి వందనం కార్యక్రమం దాదాపు 95% పూర్తి చేస్తామన్నారు లోకేష్. జూలై 5 కల్లా సమస్యలన్నీ పరిష్కరించి 100% పూర్తి చేస్తామన్నారు. పక్షపాతం లేకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని, సూపర్ 6 పథకాలను దశల వారీగా అమలు చేస్తున్నామన్నారు. మద్యం వ్యవహారంలో తప్పుడు కేసులు పెడుతున్నారని అంటున్న జగన్ అందులో తాను ఒక్క పైసా కూడా తీసుకోలేదని దేవుడు సాక్షిగా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. వివేక హత్యలో మాకు మా కుటుంబానికి సంబంధం లేదని నేను ప్రమాణం చేస్తా, మీరు రావాలని అలిపిరిలో సవాల్ చేస్తే జగన్ రాలేదన్నారు లోకేష్. ఇప్పుడు మద్యం విషయంలో సవాల్ విసురుతున్నామన్నారు. జూలై చివరిలోపు విశాఖపట్నంలో TCS ప్రారంభమవుతుందన్నారు. అదే రోజు వారికి ఇచ్చిన భూమిలో శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఏపీలో అభివృద్ధి పనుల పట్ల కేంద్ర మంత్రులు సానుకూలంగా ఉన్నారని, రాష్ట్రం పట్టాలెక్కడానికి 5 ఏళ్లు పడుతుందన్నారు. కానీ ఏడాదిలోనే ఎలా ట్రాక్ లోకి రాగలిగారు, ఇంత పని ఎలా చేస్తున్నారని అడిగారన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను మళ్లీ ఢిల్లీ రమ్మన్నారని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీ చట్టం, సీనియారిటీ జాబితా తయారీ, పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, తరగతికు ఉపాధ్యాయుడి విధానం, టెక్నాలజీ వినియోగం, లీవ్ యాప్ల గురించి తెలుసుకోవడానికి 2 రోజుల సమయం ఇస్తానన్నారని లోకేష్ చెప్పారు. కార్యకర్తల్లో అసంతృప్తి ఉందన్న భావనతో తాము ఏకీభవించనన్నారు లోకేష్. కార్యకర్తల్లో సీనియర్లు నామినేటెడ్ పోస్టులు కోరుకుంటారని, అవి జూలైలోపు భర్తీ చేస్తామని చెప్పారు. అక్కడి నుంచి 2 ఏళ్లకోసారి మార్పులు చేస్తూ పోతామన్నారు. 2,000 కోట్ల ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు క్లియర్ చేశామని చెప్పారు. కార్యకర్తలపై తప్పుడు కేసులను తీసేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు లోకేష్. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దానిపై నివేదికలు సిద్ధమయ్యాయి. జూలై నుంచి ఎమ్మెల్యేలకు అవి అందించి పద్ధతి మార్చుకోవడానికి సమయం ఇస్తామన్నారు. ఇక చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చాలా గట్టిగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాక్ష్యాధారాల ప్రకారమే ముందుకెళ్తున్నామని అన్నారు. ఇక ఎవరిపైనా నిరాధారంగా కేసులు పెట్టడం లేదని చెప్పారు. చంద్రబాబు నిజంగా కక్ష సాధించాలనుకుంటే 2 నిమిషాలు పట్టదన్నారు. సంక్షేమం, అభివృద్ధి చేస్తూనే చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే బాధ్యత అప్పగించారని, దానికి అనుగుణంగా నడుచుకుంటున్నామన్నారు లోకేష్.